సరే కామ్రేడ్స్, అసంఘటిత రంగం దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ గురించి కొంత మాట్లాడుకుందాము. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మనకు తెలుసు. శ్రమ అనేటువంటిది, శ్రమశక్తి అనేటువంటిది ఒక మూలమైనటువంటి, ఒక కేంద్రమైనటువంటి అంశం. సమాజం బతకాలంటే, ఏ వ్యవస్థ బతకాలన్నా కూడా ఉత్పత్తి జరగాల్సిందే. ఆ ఉత్పత్తికి ప్రధానమైనటువంటి చోదక శక్తి శ్రమ అనేటువంటిది మనందరికీ తెలుసు. శ్రమశక్తి ద్వారానే ఉత్పత్తి అనేటువంటిది సమాజంలో కొత్త కొత్త విలువలు సృష్టింపబడతాయి, కొత్త కొత్త సరుకులు సృష్టింపబడతాయి అనేటువంటి విషయం కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం. నేను సామాజిక వ్యవస్థలు ఒకప్పుడు ఏముండే, ఏ రకంగా మార్పు వచ్చాయి అనేటువంటి విషయం జోలికి నేను వెళ్ళట్లేదు. సామాజిక ఆర్థిక వ్యవస్థలు ఏవైతుందో, ఈ ఆర్థిక వ్యవస్థల్లో రెండు రకాలైనటువంటి రంగాలు ఉన్నాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒకటి సంఘటిత రంగం, ఇంకొకటి అసంఘటిత రంగం. సంఘటిత రంగానికి అసంఘటిత రంగానికి ఉన్న తేడాలు ఏంటనేటువంటిది కూడా కొంత మనం మాట్లాడుతాం. వాటిలోకి వెళ్ళకముందు ప్రపంచంలో అనేక దేశాలు ఏవైతే ఉన్నావో, ఎన్నో 190 దేశాల పైన ఉన్నట్టున్నాయి కదా ప్రపంచంలో. శివాజీ 190 పైన ఉన్నాయి, 193, 94 ఉన్నాయి. ఈ 194 దేశాల్లో ఈ సంఘటిత రంగం అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి విషయం ఏదో వేరు రకంగా ఉంది. అన్ని దేశాల్లో అదే రకంగా ఈ ఆర్థిక వ్యవస్థలోని సంఘటిత రంగం అసంఘటిత రంగం అనేది అయితే అంటున్నామో ఒకే రకంగా ఒకే మాదిరిగా లేవు. కొన్ని దేశాల్లో మనం మాట్లాడుతున్నటువంటి పెద్ద పెట్టుబడిదారి దేశాలు ఏవైతున్నామో, లేదా మన పరిభాషలో సామ్రాజ్యవాద దేశాలు ఏవైతున్నామో, ఈ సామ్రాజ్యవాద దేశాలు, ఈ పెద్ద పెట్టుబడిదారి దేశాల్లో సంఘటిత రంగం అనేటువంటిదే ఆర్థిక వ్యవస్థలో పెద్దది. సైజు రీత్యా అదే పెద్ద సంఘటిత రంగం అనేటువంటి. కానీ కొన్ని దేశాల్లో కొంత వెనుకబడినటువంటి దేశాల్లో ఆర్థిక వ్యవస్థలో సంఘటిత రంగం కొంత చిన్నది, అసంఘటిత రంగం చాలా పెద్దది సైజులో. అమెరికా ఉన్నదనుకోండి, అమెరికాలో అసంఘటిత రంగం అనేటువంటిది చాలా చిన్నగా ఉంటుంది. లేదా అసంఘటిత రంగ కార్మికులు అనబడేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య సరే ఒక 20 సంవత్సరాల కాలంగా కొంత పెరుగుతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థలో సంఘటిత రంగమే ప్రధానంగా ఉంది, పెద్దదిగా ఉంది. భారతదేశంలో చూస్తే ఇక్కడ ఏది పెత్తనం చెలాయిస్తున్నది? పెత్తనం అంటే సైజు రీత్యా, ఎంప్లాయ్మెంట్ రీత్యా, ఉపాధి కల్పించేటువంటి విషయానికి సంబంధించిన రీత్యా ఏది అన్నిటికంటే పెద్దగా ఉంది? అసంఘటిత రంగం అనేటువంటిదే భారతదేశం లాంటి దేశంలో చాలా పెద్దగా ఉన్నది. ఇంకొక మాటలు చెప్పాలంటే, ఈనాడు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి సైజు అసంఘటిత రంగానికి సంబంధించి మన దేశంలో ఉన్నదని చెప్తారు. ఇంకా వేరే దేశంలో ఇంత పెద్ద స్థాయిలో అసంఘటిత రంగం ఉన్నదని చెప్పరు. దాని ర్యాంకు అయితే మన భారతదేశంలో ఉన్నదానికి మొదటి ర్యాంక్. అసంఘటిత రంగం అనేటువంటిది చాలా పెద్దది, ప్రపంచంలోనే అతి పెద్దది అనేటువంటి పద్ధతిలో మాట్లాడుకుంటున్నాం. అసంఘటిత రంగం కొంచెం నిర్దిష్టంగా మాట్లాడుకోవాలంటే భారతదేశ అసంఘటిత రంగానికి సంబంధించి దాదాపు 92% నుంచి 94% అని అంటుంటారు. శ్రమ చేసేటువంటి శ్రామికులు ఎవరైతున్నారో ఈ అసంఘటిత రంగంలోనే పనిచేస్తారు. మన దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం యొక్క పాత్ర ఎట్లున్నదంటే, ఇదే దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది.
సంఘటిత రంగం ఉపాధి కల్పించేటువంటిది కేవలం 6%, 7%. అంతే తప్ప దాదాపు ఈ అసంఘటిత రంగంలోనే 92% ప్రజలు బతుకుతున్నారు, పని చేసుకొని ఆ రకంగా జీవిస్తున్నారు అని చెప్తుంటాం. అసంఘటిత. సరే, ఈ 2 పదాలు వాడుతున్నారు. అసంఘటిత రంగం, సంఘటిత రంగం, కరపత్రాలు రాస్తున్నాం, ఉపన్యాసాలు రాస్తున్నాం. అసలు ఈ అసంఘటిత రంగం అంటే, సంఘటిత రంగం అంటే ఏంటి అనే విషయానికి కొంత వెళ్దాం. సాధారణంగా అసంఘటిత రంగాన్ని డిఫైన్ చేయడం అనేటువంటిది, అసంఘటిత రంగానికి ఇచ్చేటువంటి అర్థం ఏదైతే ఉన్నదో ఏమనుకుంటారంటే, తరచుగా రిజిస్టర్ కానటువంటి యూనిట్లు ఏవైతున్నావో, రిజిస్టర్ కానటువంటి ఫ్యాక్టరీలు ఏవైతున్నావో, రిజిస్టర్ కానటువంటి షాపులు ఏవైతున్నావో, రిజిస్టర్ కానటువంటి ఎస్టాబ్లిష్మెంట్లు ఏవైతున్నావో, ఇవన్నీ అసంఘటిత రంగం అని కొంత చెప్తుంటారు. అయితే ఇదే కాదు, రిజిస్టర్ కానటువంటి యూనిట్లు, కార్ఖానాలు, షాపులు, ఎస్టాబ్లిష్మెంట్లు ఏవైతే ప్రభుత్వం ముందు లైసెన్స్ తీసుకొని పనిచేస్తే అవి లేనటువంటివి అసంఘటిత రంగం అనేదే కాదు. ఇది ఒక కారణం. అసంఘటిత రంగానికి ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి స్వభావం ఏంటి అంటే, టెక్నాలజీ చాలా తక్కువ స్థాయిలో ఉపయోగించుకుంటారు. ప్రపంచంలో, దేశంలో టెక్నాలజీ బాగా పెరుగుతున్నది కదా, ఆ టెక్నాలజీ అనేటువంటిది చాలా తక్కువ స్థాయిలో ఉపయోగించుకునేటువంటిదే అసంఘటిత రంగం. ఇప్పుడు ఉదాహరణకు ఒక కిరాణా దుకాణం ఉన్నదనుకోండి, ఏం టెక్నాలజీ ఉపయోగించుకుంటారు? ఒక ఏంటి తోలేక మెషిన్ ఎక్కడ వచ్చారా, వేయింగ్ మెషిన్ ఉంటే అప్పుడేమో అదేదో ఉండేది కదా, ఇట్లా కొన్ని ఉండి ఇటు ఇట్లా. ఇప్పుడు కొంచెం ఎలక్ట్రానిక్ వచ్చింది. అంటే ఇది ఇక్కడ పనిచేస్తున్న 2 ఉంటారు అనుకో, ఇదంతా అసంఘటిత రంగం. అంటే ఒక రకంగా సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉన్నదో అది చాలా తక్కువ స్థాయిలో ఉపయోగించుకునేటువంటిది అసంఘటిత రంగానికి ఉండేటువంటి ఇంకొక స్వభావం. మూడోది ఏంటి, ఈ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఇటువంటి ఎస్టాబ్లిష్మెంట్లు కానీ, షాపులు కానీ, కార్ఖానాలు కానీ, యూనిట్లు కానీ, వీళ్ళకు బ్యాంకుల నుంచి వచ్చే డబ్బు ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు అట్లా తీసుకునేది ఉండదు. చాలా తక్కువ స్థాయిలో బ్యాంకు క్రెడిట్ ఇస్తుంది ఇటువంటి వారు, ఈ అసంఘటిత రంగం ఆ నడిపేటువంటి వారు. ఇది కూడా ఒక స్వభావం. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి, ఈ అసంఘటిత రంగంలో శ్రమ చేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతున్నారో వీళ్ళకి ఏ రకమైనటువంటి హక్కులు ఉండవు. ఫార్మల్ రైట్స్ అంటారు, కనీసం నామమాత్రపు హక్కులు కూడా కార్మికులకు ఉండవు. అంటే దీని అర్థము, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి ఉదాహరణ డిఓసి రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, నిర్మాణ రంగం డిఓసి కదా, అదే రకంగా బీడీ కార్మికులు. మరి ఈ కార్మికులకు సంబంధించి లేదా ఆ పరిశ్రమకు సంబంధించింది చట్టం లేదా? చట్టాలు ఉన్నాయి. బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యాక్ట్ ఇక్కడ ఉంది. బిఓసికి సంబంధించి 1996 చట్టము ఒకటి ఉన్నది. ఆ చట్టంలో పొందుపరిచినవి కొన్ని ఉంటాయి, హక్కులు, సదుపాయాలు. అది ఉన్నప్పటికీ కూడా ఇగో ఈ కార్మికులందరినీ కూడా అసంఘటిత రంగ కార్మికులు అనే చెప్పుకుంటారు. ఇది ఉన్నప్పటికీ కూడా యూనియన్లు లేకపోవడం అనేటువంటి ఒక కారణం అసంఘటిత కార్మికులు అంటున్నాం. చాలా మంది ఏమనుకుంటారంటే యూనియన్ లేనటువంటి కార్మికులు, అది కూడా ఒక కారణం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, ప్రత్యేకించి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు నాయకత్వం వహిస్తున్నటువంటి యూనియన్లు ఏవైతున్నావో ఆ మొత్తం ఇన్ని కోట్ల మంది ఆ గొడుగుల కింద ఉన్నారా అంటే లేరు. మెజారిటీ కార్మికులు ఇప్పటికీ ఏ యూనియన్ జెండా కింద కూడా లేదు. అదే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి దేశంలో కార్మికుల సంఖ్య ప్రభుత్వం వేస్తున్న లెక్కలే దాదాపు ఒక
కొందరంటారు 44 కోట్లు, 46 కోట్లు, ఇట్లా సంఖ్య. దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంఖ్య ఏదైతుందో 40 కోట్ల పైన ఉంటారని చెప్తున్నాం. సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల సంఖ్య ఎంత? 6% అన్నాం. 6%, అది కూడా తక్కువ. అంటే 6 కోట్లకు మించదు సంఘటిత రంగంలో ఉన్నటువంటి సంఘటిత రంగానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నాం. సరే, ఈ 40 కోట్ల మంది కార్మికులు అసంఘటిత రంగంలో పని చేస్తున్నారంటే ఎక్కడెక్కడ ఏ రంగాల్లో ఏ సెక్టర్లలో పనిచేస్తున్నారు అనే ప్రశ్న వేసుకుంటే దాదాపు ఒక 24 కోట్ల మంది జనము వ్యవసాయ రంగంలో ఉంటారు. అంటే దీని అర్థం వ్యవసాయ రంగం కూడా అసంఘటిత రంగంలోనే ఉన్నటువంటి రంగం. అనార్గనైజ్ సెక్టర్, అసంఘటిత రంగం ఏదైతే ఉన్నదో వ్యవసాయ రంగం కూడా ఈ అసంఘటిత రంగంలో. నేను ముందు చెప్పానే అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి స్వభావాలు ఏంటి, వ్యవసాయ రంగం కూడా ఆ స్వభావంలో ఫిట్ అవుతుంది. మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం, దాని గురించి తర్వాత మాట్లాడతాం ఆర్థిక వ్యవస్థ గురించి వచ్చేటప్పుడు. ఏ అమెరికాలో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు పెద్ద పెద్ద ఫార్ములు పెట్టుకొని పనిచేస్తారో అట్లా మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం అట్లా లేదు. ఇంకా వ్యవసాయ రంగం వస్తుంది దీని కిందకే. ఈ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి 24 కోట్ల మంది ఈ అసంఘటిత రంగంలోకి వస్తారు. తర్వాత ఈ 40 కోట్లలో 24 కోట్లు అంటే వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు ఇంకా అంటే ఒకప్పుడు వ్యవసాయ రంగంలో ఏ ఉపాధి అయితే పొందుతున్నారో, వ్యవసాయ రంగం కాక వ్యవసాయ రంగం తర్వాత ఉపాధి కల్పించేటువంటి రంగం ఒకప్పుడు ఏది అని ప్రశ్నించుకుంటే ఒకప్పుడు బట్టలు తయారు చేసేటువంటి టెక్స్టైల్ ఫ్యాక్టరీ, టెక్స్టైల్ పరిశ్రమ అంటేనే స్పిన్నింగ్, వీవింగ్ మిల్లులు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో బహుశా ఎవరైనా ఉండరో ఒకళ్ళు, నాకు సత్యనారాయణ ఒక్కడు కనిపిస్తున్నాడు టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేసిన. స్పిన్నింగ్ ఏ ఫ్యాక్టరీ అన్నా పర్సన్ బాంబే టెక్స్ అబ్బా, మీరే ఉన్నారు. రెండో రంగము ఉపాధి కల్పించేటువంటిది. ఒకప్పుడు ఈ టెక్స్టైల్ పరిశ్రమనే ఉండేది 80-90 వరకు కూడా అదే రెండో ర్యాంకులో ఉండేది, ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి. స్పిన్నింగ్ వీవింగ్ మిల్సే కాకుండా పూర్తి షర్ట్లు, గార్మెంట్ ఇండస్ట్రీ అంటారు. బట్టలు మొత్తం ప్యాంట్లు, షర్ట్లు, చీరలు ఇది తయారు చేసేటువంటివి కూడా కొన్ని కార్ఖానాలు ఏవైతే ఇవన్నీ కలిపితే టెక్స్టైల్ పరిశ్రమ అంటాం అనుకుంటాం, రైట్? ఈ టెక్స్టైల్ పరిశ్రమలోనే పెద్ద సంఖ్యలో వ్యవసాయం తర్వాత ఉపాధి పొందేవారు. కానీ 80-90 నుంచి తీసుకొని చూస్తే మనం బొంబాయి నుంచి ఆ కామ్రేడ్ కూడా వచ్చింది, ఇంకా ఆయనకు ఎక్కువ తెలిసి ఉంటుంది. బొంబాయి నగరము, కాన్పూరు ఇటువంటి నగరాలు ఒకప్పుడు టెక్స్టైల్ కేంద్రాలు. ఎర్రజెండా పట్టుకొని కార్మికోద్యమానికి నాయకత్వం వహించినటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో అప్పుడు ఉమ్మడిగా, రైట్? పెద్ద పెద్ద మిలిటెంట్ పోరాటాలు జరిగినటువంటి ప్రాంతం ఏదే అంటే బొంబాయి టెక్స్టైల్ మిల్స్. బొంబాయి టెక్స్టైల్ మిల్స్ లో కార్మికులు పెద్ద ఎత్తున ట్రేడ్ యూనియన్ల కింద ప్రత్యేకించి ఎర్రజెండా నాయకత్వాన్ని పెద్ద పెద్ద పోరాటాలు చేసినటువంటి ఘనత చరిత్ర టెక్స్టైల్ కార్మికులకు ఉన్నది ప్రపంచం, మన దేశం, రైట్? కానీ అటువంటి టెక్స్టైల్ పరిశ్రమనే 80లో వచ్చేసరికి నెలనెలగా సంక్షోభంలో పడి మూతపడుతూ వచ్చాయి. దేశంలోని అనేక టెక్స్టైల్ ఫ్యాక్టరీలు ఏవైతున్నావో ఇవి మూతపడుతూ రావటం మూలంగా ఉపాధి ఏదైతే కల్పించేట్టు వ్యవసాయం తర్వాత అది బంద్ అయిపోయింది. ఆ రెండో ర్యాంకు టెక్స్టైల్ పరిశ్రమ కోల్పోయింది. బొంబాయి నగరం లాంటి నగరం ఉన్నదనుకో, మీకు తెలుసో తెలియదో, టెక్స్టైల్ పరిశ్రమ అనేటువంటిది అంటే నేను ఏదో చెప్తున్నా అంటే ఇది సంఘటిత రంగంలోకి వస్తుంది. మన సబ్జెక్ట్ అదైనా అసంఘటిత రంగం గురించి మాట్లాడేటప్పుడు సంఘటిత రంగం గురించి కూడా మాట్లాడతాం, రైట్? బొంబాయి నగరంలో 80లో దత్తా సమ్మె ఇదంతా జరిగిన తర్వాత మొత్తం ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. బాంబేలో ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలోనే అన్ని టెక్స్టైల్ మిల్లులు ఉండేవి. మీరు దృష్టిలో పెట్టుకోండి.
10-12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండేవి. ఒక పెద్ద పార్లమెంట్. ఆ పార్లమెంట్ బాంబే పోయిన వాళ్ళు ఉంటే మీరు వింటారు ఆ పేరు. బాంబే సెంటర్, వర్లీ, దాదర్ ఇటువంటి పేర్లు వింటారు. ఇక్కడ అన్ని టెక్స్టైల్ మిల్లులే ఉండేవి. ఇప్పుడు అవన్నీ సాఫ్ అయిపోయినాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు పెద్ద పెద్ద అంబానీలు అంతా కట్టుకున్నారు. పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చినాయి. సరే, ఇదే విషయం. సో అట్లా టెక్స్టైల్ పరిశ్రమ సంక్షోభంలో పడి అది మూతపడ్డ తర్వాత అసంఘటిత రంగంలో ఉపాధి ఎక్కడ దొరుకుతున్నది అనే ప్రశ్న వేసుకుంటే ఈనాటి స్థితిలో డిఓసీలోనే ఉంది. 24 కోట్లు వ్యవసాయంలో ఉన్నది, రైట్. ఆ తర్వాత 2వ ర్యాంకులో ఉన్నది నిర్మాణ రంగంలో, డిఓసి, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్. దాంట్లో ఆ పనుల్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ప్రభుత్వం ఇస్తున్న లెక్కల ప్రకారంగా 6 కోట్ల వరకు ఈ డిఓసిలో ఉంటారనేటువంటి చెప్తున్నారు. సరే, ఒక 30 కోట్లు ఇట్లనే అయిపోయాయి. 2 కలిపితే వ్యవసాయ రంగము బిఓసి కలిపితే 30 కోట్ల జనాభా 40 కోట్లలో ఇక్కడే పని చేసుకుంటారు, బతుకుతున్నారు. ఇక ఇది కాక మన దేశంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ శాతం 55%, ఇది ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కలే, 55% మంది సెల్ఫ్ ఎంప్లాయిడ్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే పెద్ద పెద్ద కార్ఖానాలు, పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్లో కానీ పనిచేస్తలేదు. వాళ్ళకై వాళ్ళు ఉపాధి కల్పించుకుంటున్నారు. ఎట్లా కల్పించుకుంటున్నారు? నేను ఒక దగ్గర పాన్ డబ్బా పెట్టుకుంటాను, సిగరెట్ల. నేను ఒక దగ్గర పండు తీసుకొని బండి మీద పెట్టి అమ్ముకుంటాను. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. నేను కొంత అప్పో చేసి ఒక ఆటో కొనుక్కొని ఆటో, సెల్ఫ్ ఎంప్లాయిడ్. అట్లా దేశ జనాభాలో ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళ సంఖ్య చూసుకుంటే దాదాపు 55% సెల్ఫ్ ఎంప్లాయిడ్. వీళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉన్నది అనేటువంటిది మనకు లెక్కలు చూస్తే అర్థమవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వీళ్ళకి ఎవరు సహాయం చేసేది లేదు. వాళ్ళే కింద మీద పడతారు, కొంత అప్పో తెచ్చుకుంటారు, నడుపుకుంటారు. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి తీసుకొని చివరికి ఎంఎస్ఎంఈలు అంటేనే మనం దేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలు. ఎంఎస్ఎంఈ అంటే మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. చిన్న తరహా పరిశ్రమలు, చిన్న తరహా యూనిట్లు. హైదరాబాద్ నగరంలో లేదా ఉషాయిగూడ అట్లా పోతే, లేదా రామచంద్రాపురం డిహెచ్ఏ పోతే మీకు చిన్న చిన్న యూనిట్లు కొన్ని కనిపిస్తాయి. ఒక 10 మంది కార్మికులు కంటే ఎక్కువ ఉండదు, తక్కువనే పనిచేసేటువంటి చిన్న చిన్న కొన్ని ఎక్కువ వచ్చినాయి. స్మాల్ యూనిట్స్, చిన్న యూనిట్లు. ఆ యూనిట్ల బతుకు దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఈ పెద్ద కార్ఖానాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కుషాయిగూడ హైదరాబాద్లో చిన్న చిన్న యూనిట్లు ఏవైతున్నావో, ఒకప్పుడైతే ఈసీఐఎల్ అనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఏవైతున్నదో దానిపైన ఆధారపడుతుంది. అంటే ఆ పెద్ద సంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆ పెద్ద పరిశ్రమలో తయారైతున్నటువంటి సరుకులు ఏవైతున్నావో ఆ సరుకులకు చిన్న చిన్న పార్ట్లు సప్లై చేస్తారు. ఈ చిన్న కార్ఖానాలు కొన్ని పార్ట్లు, నట్లు కావచ్చు, బోట్లు కావచ్చు, రైట్, ఇటువంటివి తయారు చేసి ఆ పెద్ద కార్ఖానాలకు ఇచ్చేటువంటి వాడు, రైట్. ఇవన్నీ వీటినే మనం మధ్య తరహా, చిన్న తరహా యూనిట్లు అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇది సరుకుల్ని తయారు చేసే యూనిట్లు అయినప్పటికీ కూడా ఇది కూడా ఒక రకంగా అసంఘటిత రంగంలోనే వస్తుంది. నేను ముందు చెప్పానే, టెక్నాలజీ అంత పెద్దగా ఇక్కడ ఉండదు. వాళ్ళకు బ్యాంక్ ఇచ్చేటువంటి క్రెడిట్ అప్పేదో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది, రైట్. కార్మికులు ఒక రకంగా కొన్ని చోట్ల అయితే ఆ యజమాని రైతులు వాడు కూడా సూపర్వైజరీ చేస్తూ పనిచేస్తుంటాడు చిన్న చిన్న యూనిట్లకు, అట్లా కూడా ఉంటుంది, రైట్. మన దేశంలో దాదాపు ఒక 6 మిలియన్ శాఖలు ఉన్నాయి. దీనిలో పనిచేసేటువంటి కార్మికుల సంఖ్య 11 కోట్ల. 11 కోట్ల మంది కార్మికులు ఈ మీడియం స్కేలు, చిన్న తరహా యూనిట్లలో పనిచేసేటువంటి కార్మికులే.
ఇది కూడా అసంఘటిత రంగం కిందకే వస్తుంది. సరే కాబట్టి ఇది అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మీ ముందు ఉంచారు. అసంఘటిత రంగం పుట్టి దేశంలో ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ 47 తర్వాత కూడా సోకాల్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావిస్తానంటే, ఈ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వీళ్ళ కొరకు ఏదైనా ప్రత్యేకమైనటువంటి చట్టం చేసిన దాఖలాలు ఉన్నాయా? 47 తర్వాత నుంచి ఇప్పటిదాకా దేశంలో అసంఖ్యాక కార్మికులు ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళ భద్రత కొరకు, వీళ్ళ యొక్క జీవితాన్ని మెరుగుపరచడానికి దేశంలో ఉన్న పాలక వర్గాలు, ప్రభుత్వాలు ఏమైనా చట్టాలు చేశాయా అనేటువంటిది ఒక రెండో ప్రశ్న వేస్తున్నాం. చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఇంత పెద్ద సంఖ్యలో అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు ఉన్నారు. వీళ్ళ రక్షణ కొరకు వీళ్ళ కొన్ని సదుపాయాలు కల్పిస్తూ ఏమైనా చట్టాలు ఉన్నాయా దేశంలో? ఉన్నాయా శివ? ఉన్నాయా? ఉన్నాయి. అవి ఎప్పుడు వచ్చినాయి ఆ చట్టము? అటువంటి చట్టము ఎప్పుడు వచ్చిందంటే 2008లో వచ్చింది చట్టం. 47 స్వాతంత్రం 2008లో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్నే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అంటారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్టం అనేది దాని పేరు. ఇది 2008లో వచ్చింది. సరే, దీనిలో ఉన్న 2-3 విషయాలు ఏంటంటే, ఇది ఏం చెప్తుందంటే, ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఈ అసంఘటితంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కొన్ని సదుపాయాలు కలిగించాలి, సామాజిక భద్రత కల్పించాలి. సోషల్ సెక్యూరిటీ లేదా సామాజిక భద్రత అంటే సాధారణంగా మన బుర్రలోకి వచ్చేటువంటి చట్టాలు ఏంటి? సామాజిక భద్రత అనేసరికి మన బుర్రలోకి వచ్చేటువంటి చట్టాలు ఏంటి? పిఎఫ్, ఈఎస్ఐ, ఇదే కదా. మెటర్నిటీ బెనిఫిట్, ఇదే కదా సామాజిక భద్రతకు సంబంధించినటువంటి ఉన్న చట్టాలు. ఇదే జ్ఞాపకం వస్తుంది. కానీ ఇదేమి కూడా మెజారిటీగా ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు అమలు అవుతుంది. ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఈ చట్టాలని వీళ్ళకి అమలు చేసేటువంటిది చూడాలి అనేటువంటి చెప్పి, ఒకటి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. కొన్ని స్కీములు ఉన్నాయి, ఒక 10 స్కీములు ఉన్నాయి. సరే, నా బుర్రలో అన్ని స్కీముల పేరు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ యోజన పథకం అని, ఇంకేదో పథకం అని, హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమాకి సంబంధించిన పథకం అని, ఇట్లా ఈ ఈ ఈ చట్టం కింద ఒక 10 పథకాలు ఉన్నాయి. ఈ 10 పథకాలు ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వర్తిస్తాయి అని అంటూనే ఒక పక్క, మళ్ళీ నువ్వు ఆ కార్మికుడిని ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుడివి అనే రుజువు చేసుకోవడానికి ఏం చేయాలి? చట్టంలో ఏం రాస్తారంటే ఎలిజిబిలిటీ అంటారు. అంటే నువ్వు దీనికి క్వాలిఫై అవుతావు, నువ్వు హాబిల్, ఒక అసంఘటిత రంగ కార్మికుడు అవని చెప్పుకోవడానికి నీకు ఈ 3 ప్రాతిపదికలు ఉంటే నువ్వు హాబిల్. ఏంటా 3 ప్రాతిపదికలు? ఒకటి, నీకు 14 సంవత్సరాల పైన వయసు. రైట్. 2, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో అక్కడ 10 మంది కంటే తక్కువ ఉండాలి. 10 మంది కంటే ఎక్కువ ఉంటే నీకు అది వర్తించదు. 10 మంది కంటే తక్కువ ఉండాలి. 3, చట్టంలో చెప్తుంది ఏంటంటే నువ్వు సెల్ఫ్ సర్టిఫికేట్ చేసుకోవాలి. నేను ఫలానా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్ఖానా కావచ్చు, దుకాణం కావచ్చు, ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, దాంట్లో కార్మికుడని నువ్వు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద కిరాణా కొట్లో పనిచేస్తున్నానండి, 10 మంది లోపే ఉన్నారు అక్కడ. నా పేరు పెట్టి ఐ హియర్ బై సర్టిఫై, నేను ఫలానా దుకాణంలో పని చేస్తున్నా, నా పేరు ఇది, అయ్య పేరు ఇది అని రాసుకొని నీకు నువ్వు ఒక సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు అని చట్టం చెప్తుంది. కానీ అట్లా జరగదు.
ఈ చట్టం కింద ఏంటంటే ఇది కేంద్ర చట్టం. ఈ కేంద్ర చట్టం కింద ఏముంది, అన్ని రాష్ట్రాలు కూడా దీనికి అనుగుణంగా బోర్డులు ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు బిఓసి ఉంది, బిఓసికి వెల్ఫేర్ బోర్డు ఉందా లేదా? ఉంది కదా. నిర్మాణ రంగ కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఉందా లేదా? ఇక్కడ పనిచేస్తుందా చాలా మంది బిఓసీలు, వెల్ఫేర్ బోర్డు ఉంది కదా. అట్టనే ఈ రకంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా ఈ కేంద్ర చట్టం కింద రాష్ట్రాలన్నీ కూడా కొన్ని బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి. స్టేట్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. అనార్గనైజ్డ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అనే పేరిట అన్ని రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ ఉన్నదా బోర్డు? బిఓసికి ఉన్నది. అనార్గనైజ్ సెక్టర్ వర్కర్స్ కూడా తెలంగాణలో ఒక బోర్డు ఉన్నది. ఏది కాదు, ఉన్నది. 2008లో ఆల్ ఇండియా లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఏర్పాటు చేస్తే తెలంగాణలో బోర్డు ఎప్పుడు ఏర్పాటైంది? 2021లో ఏర్పాటైంది. అది కూడా ఎప్పుడంటే కోర్టు కేసులు అయినాయి, రకరకాల అయినాయి, దాని జోలికి పోతలేదు. కానీ నీకు అందరికీ జ్ఞాపకం ఉంటే మనం చాలా 4-5 సంవత్సరాల నుంచి పదే కరపత్రాలు, ఉపన్యాసాలు లేబర్ కోడ్ల గురించి మాట్లాడుతున్నామా లేదా? లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ నినాదాలు, కరపత్రాలు, ఉపన్యాసాలు ఇస్తున్నామా లేదా? ఈ లేబర్ కోడ్లు అనేటువంటి ఉనికిలో ఎప్పుడు వచ్చినాయి? 4 లేబర్ కోడ్లు అంటున్నాం కదా. 4 లేబర్ కోడ్లు కరోనా కాలంలో వచ్చినాయి. దానిలో భాగంగానే 2020లో ఒక లేబర్ కోడ్ వచ్చింది, 2019లో వేజ్ కోడ్ వచ్చింది, 2020లో కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ కోడ్ అని వచ్చింది. కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రతకు సంబంధించిన కోడ్ 2020 సెప్టెంబర్ మాసంలో పార్లమెంట్లో ఆమోదింపజేసుకొని సెప్టెంబర్ మాసంలోనే ప్రెసిడెంట్ దానికి ముద్ర గుద్దేసింది. తెలుసు కదా మీకు, పార్లమెంట్లో ఒక ఏదైనా బిల్లు పాస్ అయిన తర్వాత అది అమల్లోకి రావాలంటే ప్రెసిడెంట్ ఒక ముద్ర అవసరం కదా. అట్లా సెప్టెంబర్ మాసంలోనే పార్లమెంట్ ఈ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ బిల్లుని ఆమోదింపజేసుకున్నది. ప్రతిపక్షులు లేరు అక్కడ, రైట్, ఆమోదింపజేసుకున్నది. అదే రకంగా ప్రెసిడెంట్ కూడా అసెంట్ అనేటువంటిది ముద్ర గుద్దింది ప్రెసిడెంట్. అప్పుడు బహుశా గోవింద్ దగ్గర ఉండే, రైట్. సెప్టెంబర్ మాసంలో 2020లో ఈ కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది వచ్చింది. 4 కోడ్లు వచ్చినాయి అని చెప్పుకున్న తర్వాత దానిలో ఇదొక కోడ్. ఈ 4 కోడ్లు ఏం చేసినాయి? దేశంలో ఉన్నటువంటి 29 లేబర్ చట్టాలు ఏవైతున్నావో 29 లేబర్ చట్టాలని కలిపేసి 4 కోడ్లుగా తెచ్చింది అనేది పదే మనం మాట్లాడుతున్నాం. అంతే కదా, అందరికి తెలుసు కదా. దేశంలో 44 చట్టాలు ఉన్నాయి, లేబర్ చట్టాలు. ఆ 44 చట్టాల్లో 29 చట్టాలని కలిపేసి 4 లేబర్ కోడ్లుగా తీర్చిదిద్దింది కేంద్ర ప్రభుత్వము. దాన్ని వ్యతిరేకించినప్పటికీ పార్లమెంట్లో కూడా 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఆ 4 లేబర్ కోడ్లలో ఒక లేబర్ కోడ్ ఏంటంటే కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. ఈ కోడ్ ఆన్ సోషల్ సామాజిక భద్రత కల్పించేటువంటి చట్టం ఏదైతే కొత్తగా తెచ్చిందో దీంట్లో అంతకు మునుపు ఉన్నటువంటి 9 సోషల్ సెక్యూరిటీ చట్టాన్ని కలిపేసింది. అంతకు ముందున్న చట్టాలు ఏంటి? మనం సాధారణంగా మాట్లాడుకునేటువంటిది ఈఎస్ఐ, పిఎఫ్, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, రైట్. ఇక వేరే కొన్ని చట్టాలు ఉండేదే, గ్రాట్యుటీ యాక్ట్, ఇటువంటివన్నీ ఒక 9 చట్టాన్ని కలిపేసి 2020లో ఈ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాతనే ఇక్కడ తెలంగాణలో అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఒక వెల్ఫేర్ బోర్డు అనేటువంటిది కూడా అసంఘటిత రంగ కార్మికుల కొరకు 2021లో ఒక బోర్డు కూడా ఏర్పరిచింది. కానీ ఆ బోర్డు ఉన్నదో, సచ్చిందో, పని చేస్తున్నదో లేదో ఎవరికి తెలియదు కూడా. అట్లున్నది. ఎందుకంటే నేను ముందు చెప్పిందే ఆ చట్టంలోనే ఉన్నటువంటి ఒక నిబంధనని అధికారులు పక్కకు పెట్టి నేను ఫలానా అసంఘటిత రంగ కార్మికుడిని అని నాకు నేను సర్టిఫికెట్ రాసి తీసుకుపోయి ఆ బోర్డు ఇస్తే
వాడు ఏమంటున్నాడంటే మీరు ఏదైనా ఎన్జిఓ దగ్గర పోయి సర్టిఫికేట్ తీసుకురండి, లేదా ఏదైనా ట్రేడ్ యూనియన్ దగ్గర పోయి తీసుకురండి. చట్టంలోనే కార్మికులు హక్కు ఉంటుంది, మధ్యలో ట్రేడ్ యూనియన్ ఏంటి, మధ్యలో ఎన్జిఓ ఏది? వాడు అదే చెప్తాడు. ఒక అధికారి దగ్గర పోయి ఈ చట్టంలో ఇది ఉన్నది కదా, నాకు నేను సర్టిఫికేట్ ఇస్తే నన్ను నువ్వు గుర్తించాలి. నన్ను గుర్తించాలంటే ఏంటి? దాంట్లో ఉన్నటువంటి ఆ చట్టంలో ఉన్న వసతులు, రాయితీలు ఏవైతున్నావో ఆ బెనిఫిట్స్ అన్ని నాకు రావాలనేది కదా అర్థం. అది రానియకుండా వాడు ఏం చేస్తాడు? నువ్వు ఏదైనా ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ లేదా ఎన్జిఓ దగ్గర పోయి సర్టిఫికేట్ తీసుకురా, అప్పుడు నేను నమోదు చేస్తాను, నీకు కార్డు ఇస్తా అంటాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నది. అసంఘటిత రంగ కార్మికులకు ఉద్దేశించబడ్డటువంటి చట్టం ఏదైతే ఇతర చట్టాల మాదిరిగానే అదేది కూడా అమలుకు నోచుకోని స్థితి ఉన్నది. దానిపైన ఉన్న కేంద్ర ట్రేడ్ యూనియన్ సంఘాలు కూడా దృష్టిలో పెట్టుకోండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటిది మాత్రం దాఖలా మనకు కనిపిస్తుంది. సోషల్ సెక్యూరిటీ పైన అడపాయలు లేబర్ ఆఫీస్లో ప్రదర్శన జరుగుతుండొచ్చు, కానీ అటువంటి ఇష్యూని ఒక సీరియస్గా తీసుకొని ఒక ఆందోళన నిర్మించేటువంటి ప్రయత్నానికి మాత్రం పూనుకుంటలేదు ట్రేడ్ యూనియన్ ఉద్యమం అనేటువంటిది కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం ముందు కూడా అజెండా ఉన్నది అని అర్థం చేసుకోవడానికి. సరే కాంగ్రెస్, ఇది అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి స్థూలమైనటువంటి పరిచయం.